తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉందని గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ సభ్యుడు గుమ్మడి కిషోర్ బాబు తెలిపారు. భక్తి భావంతో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి ధార్మిక సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిలాషించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం ఆధ్వర్యంలో 254వ వితరణ కార్యక్రమం కృష్ణవేణి స్కూల్ సమీపంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ సభ్యుల సహకారంతో పెద్ద ఎత్తున కూరగాయలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ సభ్యుడు గుమ్మడి కిషోర్ బాబు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే మహత్తరమైన నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సేవలో భాగస్వామ్యం కావటం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలోని సేవాభావం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం ప్రతినిధులు ఎలమంచిలి ఈశ్వరరావు, గాంధీబాబు, చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి నిత్యాన్నదాన పథకానికి క్రమం తప్పకుండా వితరణ అందించే అవకాశం లభించడం తమకు గొప్ప అదృష్టమని తెలిపారు. తమ భక్తి సమాజం ఆధ్వర్యంలో ఇప్పటికే 254 వితరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తులు దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా కొనసాగిస్తూ స్వామివారి సేవలో మరింత మందిని భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు 10 టన్నుల కూరగాయల లారీ గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ వారు వాళ్ళు సమర్పిస్తున్నారు. వాళ్ళు ఈరోజు సమర్పించే లారీ 13వ వితరణ వాళ్ళకి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున 254వ వితరణ. గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ వారు ఈరోజు ఈ సమర్పణలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని ప్రసాదించాలని, మా గోవిందస్వామి భక్త సమాజం వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా మా భక్త సమాజం తరఫున ఏరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వారిని కోరిన కోరికలు నెరవేరుస్తూ వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా మా భక్త సమాజం తరఫున స్వామివారికి వేరుకుంటూ గోవిందస్వామి భక్త సమాజం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సింగపూర్ గోవిందస్వామి భక్త సమాజం తరఫున గుమ్మడి కిషోర్ బాబు గారు, ఈయన అక్కడి నుంచి వచ్చారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కూరగాయల కార్యక్రమం, వితరణ కార్యక్రమం వారి చేతుల మీదుగా సమర్పణ చేయడం జరుగుతున్నది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు 3 నెలలకు ఒక కూరగాయల లారీ ఇవ్వాలనే సంకల్పంతో వారు గోవిందస్వామి భక్త సమాజంగా ఏర్పడి ప్రతి 3 నెలలకు ఒక కూరగాయల లారీ వితరణ ఇస్తున్నారు. వారికి మన రాష్ట్రం మీద ఉన్న భక్తి కానీ, మన వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపారమైన భక్తికి నేను శిరస్సు వంచి వారందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అలాగే మా వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం ఈరోజు 254వ వితరణకు చేరాం. ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా నడిపించే శక్తిని మాకు, మా భక్త సమాజానికి, మా విజయవాడ పౌరులందరికీ ప్రసాదించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్త సమాజం సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దేవస్థానం వారికి ఇది 254 వితరణ. ఇది మా చలసాని శ్రీనివాస్ గారు ప్రారంభించారు 1974లో. అలాంటిది శ్రీ మా ఎలమంచిలి
మన యలమంచిలి ఈశ్వరరావు గారు వచ్చిన కాడి నుంచి చాలా స్పీడ్ అందుకుంది. ఎందుకంటే ఆయన ఒకరోజు సింగపూర్ అంటాడు, ఒకరోజు దుబాయ్ అంటాడు, ఎక్కడి నుంచో పట్టుకొస్తాడు ఈ కూరగాయలు వితరణకి. ఎందుకంటే విజయవాడలో చేసుకున్న మనం పంపించిన కూరగాయలు దేశంలో నలుమూల నుంచి ప్రసాదం స్వీకరిస్తారు. ఇలాంటి మన అవకాశం ఇచ్చినందుకు మన ఎంత స్వామివారికి ఎంతో మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అలాంటిది అన్నదానం చేసినా వాళ్ళు చాలు అంటారు. అలాంటి కార్యక్రమానికి మా విజయవాడ సభ్యులందరూ పాల్గొన్నందుకు వారికి స్వామివారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా జరగాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాను. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసినందుకు ముందుగా సింగపూర్లో ఉంటున్న రామ్ కిరణ్ ముంద్రు గారికి, అంటే తనే ఇనిషియేట్ తీసుకొని మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో ఫామ్ చేసి సో ఎవ్రీ టైం అంటే చేస్తూ ఉన్నారు ఇలాగా. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈశ్వరరావు గారికి, చలసాని శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్స్ అండి.